శ్రీ గురుభ్యో నమః. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమః. శ్రీమాతృభ్యో నమః. శ్రీపితృభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమః. గురుకృపా హి కేవలం. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి మాసవారీ ఫలితాలలో భాగంగా మార్గశిర మాస రాశి ఫలాలకు స్వాగతం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ మాసము క్రిందటి మాసముల కంటే ఒకంత ప్రతికూల ఫలితాలు 1-2 గోచరిస్తున్నప్పటికీ మాసాంతానికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. నూతన వాహన సౌఖ్యము, క్షేత్ర ప్రయాణ సౌఖ్యము, ఆహారము, విందు వినోదాలలో పాల్గొనేటువంటి అవకాశము కనబడుతున్నాయి. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక మీరు పూర్తి చేసి చాలా కాలం నుంచి మీరు అనుకుంటున్నటువంటి ఒక సత్కార్యానికి ఇంట్లో బీజం వేస్తారు మీరు. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో చక్కటి గుర్తింపు పొందేటువంటి మంచి అవకాశం కనబడుతోంది. లోహ వ్యాపారులకి విశేషమైనటువంటి ధనలాభము సూచితమవుతోంది. రాజకీయ నాయకులకి సరైనటువంటి గుర్తింపు లభిస్తుంది. అంతేగాక ఒక పదవి కూడా వీరిని అలంకరించేటువంటి అవకాశం కనపడుతోంది. చాలా కాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు వ్యాజ్యములు మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ప్రథమాంతం కొద్దిగా మీకు ప్రతికూలత కనబడుతున్నా మాసాంతానికి వచ్చేసరికి చాలా చక్కటి సానుకూల ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం తప్పనిసరిగా కనబడుతోంది. అంతేకాకుండా విద్యార్థులకి పరీక్షల్లో కాస్త పరీక్షా సమయం అంటే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఐపీఎస్ ఐఏఎస్ రంగాలలో ఉండేటువంటి వారికి ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి ఆ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని మిమ్మల్ని మీరు ఒక ప్రణాళికతోటి నడిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రాశి వారికి ఈ మాసము ఆంజనేయ స్వామి వారికి 4 శనివారముల పూట ఆకు పూజ చేయించుకోవడం అనేటువంటిది, దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి పరిహారముగా, మరిన్ని సత్ఫలితాటుతోటి వీరు ఆనందంగా ఉండేందుకు దోహదపడుతుంది అని చెప్పదగిన సూచన. ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలతోటి అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇంతకుముందు మీరు తెలుసో తెలియకో ఇచ్చినటువంటి గ్యారంటీల వలన కొద్దిపాటి ప్రతికూలతలు ఎదురయ్యేటువంటి, కొంతమేర మిమ్మల్ని జనాలు ఇబ్బంది పెట్టి మీ దగ్గరకు ఒత్తిడి తీసుకుని వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. అట్లానే పై అధికారుల ఒత్తిడితోటి తప్పు పనులు చెయ్యాలి అని మీ మీద ఒత్తిడి విపరీతంగా తీసుకొచ్చేటువంటి అవకాశము లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రణాళికలను ముందుగానే మీరు ఊహించుకుని ఆ విధంగా మీ పై అధికారులను మీరు కాస్త హెచ్చరించి తప్పు జరుగుతోందని ముందుగానే వారికి తెలియజేయడం వలన మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఆర్థికపరమైనటువంటి ఏ వ్యవహారాల యందు కూడా సంతకాలు పెట్టకుండా ఉండడము మీకు చాలా శ్రేయస్కరమైనటువంటి విషయము. గ్రహ సంబంధ రుణాల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ మాసము కూడా కొంచెము జాప్యం జరిగేందుకే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అనుకోనటువంటి ఆఫీసు బదిలీల వలన కొంత ప్రయాస కనబడుతోంది. అదే విధముగా ఆరోగ్య రీత్యా కూడా ఉదర సంబంధమైనటువంటి కొన్ని ఇబ్బందులకి మీరు కొంచెం లోనయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే కేళ్ల నొప్పులు కూడా ఏమైనా ఒకంత బాధ పెట్టే అవకాశం ఉంది. కానీ మొత్తం మీద మాసములో సానుకూలంగానే వెళ్ళిపోతుంది తప్ప భయపడాల్సినటువంటి అవసరము లేదు అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కళాకారులకి, రాజకీయ నాయకులకి సామాన్యముగా ఉంటుంది. వారికి ఏ లోటు లేకుండానే ఈ మాసమంతా కూడా చక్కగా సాగిపోతుంది. వ్యాపారస్తులకి లాభదాయకమైనటువంటి సమయంగా ఉంటుంది. ముఖ్యంగా లోహ వ్యాపారులకు అనుకూలమైనటువంటి సమయం ఇది.
విద్యార్థులకి పరీక్షలలో కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ప్రభుత్వ అధికారులకి పైనుంచి ఒత్తిడి, రాజకీయ నాయకుల ఒత్తిడి చాలా విశేషంగా కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకి ఇందాక చెప్పినట్టు సామాన్యముగా ఉంటుంది, వారికి ఏ లోటు లేకుండా సాగిపోతుంది. కానీ ఒక రకమైనటువంటి అవకాశం, అంటే ఒక విశేషమైనటువంటి అవకాశం మిమ్మల్ని వరించేందుకు కూడా ఒక అవకాశము లేకపోలేదు. కానీ దానిని మీరు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారు అనేటువంటిది మీ విచక్షణ. అంటే ఆ సమయంలో మీరు ఆ విచక్షణని ఉపయోగించి సదవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకోవడం మూలంగా కొంత విశేషమైనటువంటి ధనలాభం కూడా సూచితమవుతోంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొంతపాటి జాప్యము పనులలో జరుగుతున్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ప్రతికూలతలు లేవు కాబట్టి మాసమంతా కూడా ఒకంత సానుకూలంగానే ముందుకు సాగుతుంది. ఈ మాసములో ఈ రాశివారు విశేషముగా ఆంజనేయ స్వామి వారికి 4 వారములు కూడా ఆకుపూజ చేయించుకోవడం, అవకాశం ఉన్నవారు ఏమాత్రం అవకాశం ఉన్నా సరే అఘోర పాశుపత హోమం మీ ఇంట్లో కానీ లేదా ఎక్కడైనా జరుగుతుంటే వెళ్ళి దర్శనం చేసుకోవడము, అఘోర పాశుపత హోమం చెయ్యని ఎడల కనీసము ఎక్కడైనా చండీ హోమం జరుగుతూ ఉంటే అందులో భాగస్వామ్యం తీసుకోవడం వలన ఆ పరిపూర్ణమైనటువంటి ఆ యాగ ఫలితము మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పరిసరాల్ని కూడా సానుకూలంగా కాపాడుతుంది. చాలా కాలం నుంచి మిమ్మల్ని పక్కన పెట్టినటువంటి కొంతమంది వ్యక్తులు మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నాలు చేస్తారు. కానీ తస్మాత్ జాగ్రత్త. అంటే వచ్చారు కదా అని మనల్ని మనం మరిచిపోయి మనం ముందుకు వెళ్ళడము, సహాయాలు చేయడం లాంటివి లేకుండా కాస్త ఆచితూచి వ్యవహారాన్ని, ఇంట్లో వారి యొక్క సలహా సంప్రదింపులతోటి పనులు చేసుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలని ఆకాంక్షిస్తూ తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ మాసము ఒకంత సానుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మనకి కొంత ఆఫీసు కార్యాలయ వ్యవహారాల యందును, గ్రహ వ్యవహారాల యందును అనవసరమైనటువంటి పేచీలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలా అని అదేమైనా విపరీతమైనటువంటి మార్పులకు దారితీస్తుందా అంటే అదేం ఉండదు. కానీ క్షణికమైనప్పటికీ కూడా ఆ మానసికమైనటువంటి ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశం ఉంది. కాబట్టి కొంత వాగ్వివాదాలకి దూరంగా ఉండండి. మీ ద్వారా కొన్ని విషయాలు బయటికి తెలుస్తున్నాయి అన్నటువంటి ఆరోపణలతోటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కొంత మీరు మీ విషయాలలో గుంభనాన్ని పాటించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి సూచన. అంటే సీక్రెసీ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యమైనటువంటి సూచన. ఇతరులతోటి మీరు ప్రయాణం చేసేటప్పుడు ఆర్థిక లావాదేవీలలో ఎటువంటి జోక్యము చేసుకోకుండా ఉండడము, ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడము చాలా ముఖ్యము. అంటే మంచికి పోతే చెడు ఎదురవుతోంది అన్నటువంటి చందాన కొద్దిగా ఈ మాసము మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశం ఉంది. కాబట్టి మీకు సంబంధము లేనటువంటి విషయాలలో తలదూర్చకండి. సలహా ఇవ్వడానికి ఉత్సుకత చూపించి మనవాడే కదా అనేటువంటి చొరవ, చనువుతోటి చేసే పనులు అవి మళ్ళీ ప్రతికూలతలకు, వాగ్వివాదాలకు దారితీసేందుకు అవకాశం కనపడుతోంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము, వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి సమయం కనబడుతోంది. అటు కళాకారులకి, ఇటు రాజకీయ నాయకులకి సామాన్యముగా ఉంటుంది. ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉన్న పరిస్థితిని అలా ముందుకు చక్కగా తీసుకువెళ్ళగలుగుతారు మీరు. లోహ వ్యాపారులకు మంచి సమయం, సానుకూలమైనటువంటి సమయం నడుస్తోంది. కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు అత్యాశకు వెళ్లకుండా మీ వ్యాపారాన్ని గణనలోకి తీసుకోవాల్సిందిగా ఒక చిన్న సూచన చేయడం జరుగుతోంది. ఎందుకంటే కొంత గ్రీడీనెస్, అంటే అత్యాశకు వెళ్ళేటువంటి ప్రమాదం కూడా కనబడుతోంది ఆలోచనల యందు. ఒక కుటుంబ వ్యవహారము కానీ, స్నేహితుల వ్యవహారము కానీ, ఒక వ్యవహారము మిమ్మల్ని మానసికంగా కొంత ఇబ్బంది పెట్టేందుకు, మిమ్మల్ని మీరు ఒంటరితనాన్ని ఎక్కువగా భావించేందుకు అవకాశం కనపడుతోంది. కాబట్టి కొంత మీరు మానసిక పరిపక్వతతోటి ఉండడం అనేటువంటిది, మీకున్నటువంటి సమస్యలను మీ తోటి వారితో చర్చించుకోవడం అనేటువంటిది చాలా చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆహారం విషయంలో, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కార్యాలయం సంబంధించినటువంటి విషయాలలో అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు మీ యొక్క గుర్తింపుని బయట సమాజానికి, మీ కార్యాలయంలో ఇతర సిబ్బందికి తెలియజేసేందుకు అవకాశం ఉంది. మీ పదోన్నతి వ్యవహారంలో ఒక మంచి వార్త వినేందుకు అవకాశం కనబడుతోంది. ఈ రాశివారికి ఈ మాసము విశేషముగా వినాయకుడికి ఉండ్రాళ్ళ నివేదనతోటి ఆవుపాల అభిషేకము గణపతి అథర్వశీర్షముతో చేయించటము,
అట్లే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అవకాశం ఉంటే శక్తి పాశుపత హవనం చేయించటము చాలా విశేషమైనటువంటి పరిహారంగా, మరిన్ని శుభ సూచకాలను కలిగించేటువంటి పరిహారంగా గోచరిస్తున్నాయి. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలతోటి ఆనందంగా ఉండాలని కాంక్షిస్తూ, తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ మాసము సానుకూల ఫలితాలు అధికంగా కనబడుతున్నప్పటికీ కూడా కొంత మానసికమైనటువంటి వ్యాకులత మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మనది కానటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల కలిగినటువంటి కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని మానసికంగా ఒక వ్యధకి గురి చేసేటువంటి అవకాశం కనపడుతోంది. అలాగే కార్యాలయ వ్యవహారాలలో మీ ఉన్నతిని చూసి ఓర్చుకోలేనటువంటి శత్రువర్గము మీ వెనకాల పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ పని చేస్తున్నా కొంచెం ఆచి తూచి చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అంటే ఎదుటివారు మనల్ని వేలెత్తి చూపేందుకు అవకాశం ఇవ్వకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుని ఆ విధముగా మిమ్మల్ని జాగ్రత్తగా నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. గ్రహం సంబంధించినటువంటి విషయంలో సలహా సంప్రదింపులు లేకుండా ఏ నిర్ణయానికి రాకండి. అదే విధముగా కొత్త పెట్టుబడులు పెట్టడాలు కానీ, ఆర్థిక వ్యవహారాలలో మీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ ఈ మాసానికి దాటవేస్తే మంచిది. గ్రహ సంబంధమైనటువంటి పనుల వ్యవహారంలో కొంచెం ఆలస్యము అలసత్వము కనపడుతున్నప్పటికీ పురోగతి ఉత్తరార్ధంలో, అంటే మాసానికి ఉత్తరార్ధంలో ఈ పురోగతి కుటుంబ వ్యవహార విషయాలలో, శుభకార్య విషయాలలో, గ్రహానికి సంబంధించినటువంటి సత్కార్య విషయాలలో పురోగతి ఉత్తరార్ధంలో విశేషంగా కనబడుతోంది. కళాకారులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చును. అనూహ్యమైనటువంటి కొత్త కొత్త అవకాశాలు రావడం, వీరి గుర్తింపు చక్కగా ఇతర స్థాయిలకు వెళ్ళడం, వీరికి అవకాశాలు మెరుగవ్వడం కనబడుతోంది. రాజకీయ నాయకులు తమ నోటిని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వీరి ద్వారా అనవసరమైనటువంటి విషయాలు బయటికి వచ్చి తద్వారా వారు పనిచేసేటువంటి పార్టీలకి వాటికి కూడా అపప్రద చేకూరే ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెము జాగరూకతతోటి మెలుకోవడం చాలా అవసరం. వీళ్ళు ఈ రాశివారు ఈ మాసములో 4 సోమవారములకు కూడా ఈశ్వరుడికి ఆవు పాలతోటి అభిషేకం చేయించడం, అదే విధముగా అవకాశం ఉంటే కనుక అఘోర పాశుపత హవనం చేయించుకోవడం చాలా విశేషమైనటువంటి పరిహారం. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ మాసము చాలా అనుకూలమైనటువంటి సమయము. చేపట్టిన కార్యములన్నీ కూడా విశేషమైనటువంటి విజయంతో, విశేషమైనటువంటి కార్య సాఫల్యతతోటి, విశేషమైనటువంటి ముందడుగుతోటి, ఒక దూరదృష్టితోటి మీ ప్రణాళికలను మీరు రచించుకోగలుగుతారు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇంతకుముందు ఏదైతే చిన్న చిన్న ఇబ్బందులు మీరు పడ్డాలో వాటిలో నుంచి మీరు బయటపడగలుగుతారు. చాలా కాలం నుంచి నాకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనాన్ని దూరం చేస్తూ, నాకు ఆ ధనాన్ని ఇవ్వకుండా నన్ను ఆలస్యం చేస్తున్నటువంటి వ్యక్తులు పిలిచి మీకు ధనాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మీ రుణాలు వసూలవుతాయి. గృహ నిర్మాణాలు చేపడతారు. గృహ నిర్మాణం కోసం మీరు చేస్తున్నటువంటి లోన్ల పరిస్థితి కూడా మెరుగవుతుంది. చక్కగా గృహ నిర్మాణాలు పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యానికి ఒక ప్రణాళిక వేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాల నిమిత్తము, క్షేత్ర దర్శనం నిమిత్తము విశేష ప్రయాణాలు ఈ మాసంలో మీరు చేస్తారు. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా కనబడుతోంది. పదోన్నతి, అలాగే పరీక్షల యందు ఉత్తీర్ణత చాలా సుముఖంగా విశేషంగా కనబడుతున్నాయి. మీ యొక్క ప్రతిభ ఏదైతే ఉన్నదో ఉద్యోగులకి అది పై అధికారుల దాకా చేరవేసేటువంటి అవకాశం, చేరేందుకు ఒక అవకాశం మీకు కనబడుతుంది. ఆ మార్గాన్ని మీరు సుగమం చేసుకోగలుగుతారు. విదేశీ ప్రయాణ సూచికలు చాలా విశేషంగా కనబడుతున్నాయి. ఉద్యోగం నిమిత్తం చాలా ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించడానికి విదేశీ ప్రయాణాలు చేసేందుకు కూడా అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం విషయం చక్కగా ఉంటుంది. కళాకారులకి చక్కటి అనుకూలమైన సమయం. రాజకీయ నాయకులు ఇందాక చెప్పినట్టుగానే కాస్త సంయమనాన్ని పాటించాల్సినటువంటి సమయం. మితిమీరి మాట్లాడటము చాలా ప్రమాదకరం వీరికి. అట్లే విషయాల విషయంలో, అంటే కొన్ని రహస్యాల విషయంలో కొంత గుంభనాన్ని పాటించటం, అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకపోవడము చాలా ఉత్తమం. ఇన్నాళ్ళ నుంచి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి కొంతమంది మళ్ళీ మీ దగ్గరకు మీ పురోగతిని చూసి వస్తారు.
వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. అవసరానికి గ్రద్దలలాగా వాటేటువంటి రాలేటువంటి వాళ్ళతోటి దూరంగా ఉండి మళ్ళీ వాళ్ళ ద్వారా ఇబ్బందులు పడ్డామే అన్నటువంటి అవకాశం ఎవరికి ఇవ్వకుండా ముందుగానే అంత్యనిష్ఠూరము కన్నా ఆదినిష్ఠూరము మేలు అన్నటువంటి విషయంగా మీరు వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి, విశేషమైనటువంటి పురోగతిని మరింత అందుకోవడానికి ఆంజనేయ స్వామి వారికి 4 వారాలు ఆకుపూజ చేయించటం, దుర్గాదేవికి కుంకుమ పూజ ప్రతి శుక్రవారము మంగళవారము చేయించటం, అదే విధముగా సూర్యభగవానుడికి ఆదివారాల పూట అర్ఘ్యప్రదానము చేయడము చాలా విశేషమైనటువంటి పరిహారంగా కనబడుతున్నది. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలని విశేషముగా మరింత కోరుకుంటూ, తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి యోగ్యమైనటువంటి సమయం నడుస్తున్నది. ఈ రాశి వారికి ఏది పడితే అది బంగారం. వారు తలుచుకున్న దాన్ని సాధించగలుగుతారు. కొంత మొన్నటిదాకా ఇబ్బంది పెట్టినటువంటి అనారోగ్యము తొలగి చక్కటి ఆరోగ్యము చేకూరుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ ఆధ్యాత్మిక పురోగతి చక్కగా విలసిల్లుతుంది. అంతేకాకుండా విశేషమైనటువంటి క్షేత్ర దర్శనాలు, సత్కార్య నిర్వహణ చేసేటువంటి శక్తి కూడా మీకు లభిస్తుంది. విద్యార్థులకి చాలా సానుకూలమైనటువంటి సమయము. ఆడవారికి చాలా అంటే రాబోయేటువంటి కొన్ని ఏళ్ల పాటు, కొన్ని దశాబ్దాల పాటు మీరు ఆనందంగా ఉండడానికి కావలసినటువంటి ప్రణాళికలు మీరు వేసుకోగలుగుతారు. చక్కటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మీరు పొందుతారు. చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది మీకు. ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ అంటే ఎలాగా, ఒక గృహ నిర్మాణము లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది, ఒక వస్తువును కొనడము, ఇలాంటి విషయాలలో మీరు చేసే నిర్ణయం వలన మీరు మీ కుటుంబము రాబోయేటువంటి కొన్నేళ్ల పాటు అంటే కొన్ని దశాబ్దాల పాటు ఆనందంగా ఉండడానికి మీరందరూ కూడా మీ యొక్క సలహా, ఈ ఇంట్లో ఉండే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీల యొక్క సలహా సంప్రదింపులు దోహదపడతాయి. అంతటి ఆనందంగా ఉంటారు మీరు రాబోయే కాలంలో. గవర్నమెంట్ శాఖలలో పనిచేసేటువంటి వారికి కాస్త అధికారుల ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. మీ నిజాయితీ మీకు గుర్తింపును తీసుకువస్తుంది, మిమ్మల్ని ఉన్నత పథంలో నడిపిస్తుంది. ఒక రకంగా ఇక భవిష్యత్తు రాబోయేటువంటి ఒక 40-50 ఏళ్ల పాటు ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులకి స్త్రీలకి కావలసినటువంటి అఖండ రాజయోగానికి ఈ వారం, ఈ మాసము బీజం పడేందుకు అవకాశం ఏర్పడుతోంది. అఖండమైనటువంటి తేజస్సు కలిగినటువంటి మాసంగా కనబడుతోంది. అలాగే కళారంగాలలో ఉండేటువంటి వారి గుర్తింపు దేశ విఖ్యాతమవుతుంది. అట్లే రాజకీయ నాయకులకు కూడా చాలా విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా ఈ మాసము ఈ రాశి వారికి చాలా సానుకూలమైనటువంటి మాసముగా, పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి మంచి మాసముగా, ఒక బృహత్ ప్రణాళికతోటి రాబోయే కొన్ని దశాబ్దాల పాటు అందరూ ఆనందంగా ఉండేందుకు దోహదపడే మాసముగా స్పష్టముగా మనం చెప్పవచ్చు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి విశేషముగా దుర్గాదేవికి శుక్రవారముల యందు కుంకుమ పూజ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పఠనాన్ని నిత్యము చేసుకుంటూ, ఈశ్వరుడికి చక్కటి అభిషేకం ప్రతి సోమవారము ఆవుపాలతోటి అభిషేకం చేయించుకోవడం వలన చిన్నపాటి ప్రతికూలతలు ఏమున్నా అవి తొలగి వీరు చక్కటి ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్య శుభ సౌభాగ్యయోగాలతోటి వర్ధిల్లుతారు అని స్పష్టముగా చెప్పవచ్చు. ఈ ఫలితాలను, ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తదుపరి తులారాశి. తులారాశి వారికి కూడా ఈ మాసము చాలా అనుకూలంగానే విశేష రాజయోగముతో ఉన్నదని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. చేపట్టినటువంటి వృత్తి వ్యాపారాదుల యందు విశేషమైనటువంటి లాభాభివృద్ధితోటి, చేపట్టిందల్లా బంగారమై, ప్రతి ప్రణాళిక యందు వారి పురోగతితోటి, ప్రతి పని యందు ఒక సాఫల్యతతోటి, ఒక ఉత్తమమైనటువంటి ఒక మార్గములో వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతోంది. కాకపోతే కొంత వీరి వ్యవహార శైలి వలన వీరు చెడ్డ పేరు తెచ్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేయాల్సిందిగా వీరికి సూచన. నేను ఏ పని చేసినా అది సక్సెస్ అవుతోంది కాబట్టి అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అహంకారంగా మారిపోకుండా ఆచితూచి అడుగులు వేసి మీకున్నటువంటి మంచి పేరు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం మీరు చేయాలి. ఏ పని చేసినా మీరు విజయాన్ని సాధిస్తారు, అందులో సందేహమే లేదు. కానీ ఆ విజయాన్ని సాధించడం అనేటువంటి ప్రణాళికలో మిమ్మల్ని మీరు మరిచిపోయేటువంటి పరిస్థితిలోకి మీరు వెళ్లకుండా జాగ్రత్త పడండి. ఒకసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి అని చెప్పడం ఇక్కడ ఒక భావన అన్నమాట.
ఆరోగ్య విషయంలో అంతా బాగున్నప్పటికీ కూడా కొంచెం బీపీ లాంటి సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉన్నది. అదే విధముగా విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయంగానే ఉంది. కొద్దిపాటి కష్టం వాళ్ళకి పడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఐఏఎస్ ఐపీఎస్ రంగాలలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది. వారి మాటకి తగిన విలువతోటి సమాజంలో వారు ఒక ప్రధానమైన పాత్రను పోషించే అవకాశం కూడా కనబడుతోంది. అంటే ఏ గుర్తింపు కోసమైతే వారు ఎదురు చూస్తున్నారో ఆ గుర్తింపును వారు పొందుతారు. వారు కళాకారులకి చాలా విశేషమైనటువంటి సమయం ఇది. రాజకీయ నాయకులకు ఒక ఉన్నత పదవి లభించేందుకు అవకాశం కనబడుతోంది. అంతేకాక లోహ వ్యాపారులకి వ్యాపారము కొంత నష్టము లేకపోయినా వ్యాపారము మందకొడిగా సాగుతుంది. షేర్లలో పెట్టేటప్పుడు లేదా ఇతరమైనటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు కొద్దిగా ఆచితూచి పూర్వార్ధము కంటే ఉత్తరార్ధములో ముందుకు వెళ్ళడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. గృహ నిర్మాణానికి సంబంధించి ఇంట్లో మీరు చేసేటువంటి సత్కార్యాలకు సంబంధించి కొన్ని ప్రణాళికలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. అంతా సానుకూలమైనటువంటి వాతావరణంలో ఆనందంగా సాగుతుంది. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి మంగళవారము కూడా కుజునికి అభిషేకం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవుపాలతో అభిషేకము చేయించుకోవడము, అవకాశం ఉన్నవాళ్ళు రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగుల జంటకి ప్రతిరోజు ఒక 11 ప్రదక్షిణలు ఉదయం పూట చేసుకోవడము చాలా విశేషమైనటువంటి పరిహారముగా చెప్పవచ్చు. ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ ఆశిస్తూ తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అంతా సానుకూలంగానే ఉంటుంది. కానీ వీరికి సమస్య అనిపిస్తున్నది వీరు కొని తెచ్చుకునేది అవుతుంది. అంటే వారి యొక్క మానసికమైనటువంటి ఒక వ్యవహారంతో కొత్త సమస్యలకు వీరే కారణమవుతారు. అలా కాని పక్షంలో వీరికి చాలా అనుకూలమైనటువంటి సమయం, చక్కటి గుర్తింపుతో కూడుకున్నటువంటి సమయం. మాట తొందరపాటుతోటి మీ పరిసరాలను మీకు శత్రువులుగా మార్చుకునేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్తగా వినండి. మాట చాలా పొదుపుగా వాడాలి, ఆచితూచి మాట్లాడాలి. మీరు ఈ మాసం అంతా కూడా నాకు తెలియనిదా అనేటువంటి భావనతోటి మీరు అడుగులు ముందుకు వేయడం వలన మిత్రులు కూడా శత్రువులుగా మారే ప్రమాదం ఉంది. జాగ్రత్త. కళాకారులకి బాగుంటుంది. కళాకారులైనా రాజకీయ నాయకులైనా మీ మాట జాగ్రత్తగా గమనించండి. ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు మీ అందరికీ మీ మాట ఒక ఆయుధమై మిమ్మల్ని నడిపించాలి. అది మీకు శత్రువుగా మారకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి సమస్యలు ఉన్నా అవి ఏమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి కావు. అన్నీ కాలక్రమేణా చక్కగా సర్దుకుంటాయి. ఉత్తరార్ధానికి అంతా సానుకూలంగా ఉంటుంది. మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్లు, ఇతఃపూర్వం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో 1కి 2 సార్లు లాభాలను ఇచ్చి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రయత్నాలలో మీరు సఫలీకృతులవుతారు. అంతేకాకుండా నూతన గృహాలను కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి. ఆర్థికంగా బలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయం నడుస్తోంది. వ్యాపారస్తులకి ఒక రకమైనటువంటి ఆందోళన ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఉండవు. అంటే కాంపిటీటర్స్ పెరిగిపోతారు. వీరి లాభాలను చూసి, వీరి వ్యాపార వృద్ధిని చూసి ఓర్వలేని శత్రువులు పెరుగుతారు. కాబట్టి అది కొంచెం మానసికమైనటువంటి అస్థిరతకు మీకు ఒక కారణం అవుతుంది తప్ప అది మీకు నష్టాన్ని కలిగించేటువంటిది ఏదీ లేదు. ఆర్థికంగా మీరు చక్కగా బలంగానే ఉంటారు. మీరు ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి విశేషమైనటువంటి అఘోర పాశుపతము లేదా మన్యు పాశుపత హోమాన్ని ఇంట్లో ఒకసారి చేయించుకోవడము, లేదా ఈశ్వర ఆలయంలో ప్రతి సోమవారము ఆవు పాలతోటి అభిషేకము చేయించుకోవడము, దుర్గాదేవికి ప్రతి నిత్యము 16 ప్రదక్షిణలు చేసుకోవడము ఈ రాశి వారికి అఖండమైనటువంటి తేజస్సును అందించి మరిన్ని సత్ఫలితాలను అందిస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ సత్ఫలితాలను ఆచరించి, ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు ఈ రాశివారు పొందాలని ప్రార్థిస్తూ తదుపరి ధనస్సు రాశి. చాలా కాలం నుంచి మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఇంట్లో వారి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చి మీకంటూ ఒక గుర్తింపుతోటి మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు దోహదపడే సమయం ఇది. కొంత మానసికమైనటువంటి అస్థిరత, ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి అస్థిరత ఏదైతే ఉందో దానికి ఒక పరిష్కారం మీరు కనుక్కుంటారు. మీరు ఈ మాసం
ఈ మాసము సైంటిస్టులకి, ముఖ్యముగా పరిశోధనా రంగంలో ఉండేటువంటి వారికి, డిఫెన్స్ రంగంలో ఉండేటువంటి వారికి అద్భుత రాజయోగం. అదే విధముగా కళాకారులకి మంచి గుర్తింపు లభించే సమయం. రాజకీయ నాయకులకి కొంత స్తబ్దుగా ఉన్నప్పటికీ వారి గుర్తింపుకి ఏ ప్రమాదమూ లేదు. విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకుల ఒత్తిడి గవర్నమెంట్, ప్రభుత్వాధికారుల మీద విశేషంగా పనిచేస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా లేకపోతే భవిష్యత్తులో మీరు విమర్శలు తీసుకోక తప్పదు. కాబట్టి ఇప్పుడే మీరు ప్రణాళికాబద్ధంగా ఉండడం చాలా తప్పనిసరి. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ బదిలీ, అనుకూలమైన బదిలీ మిమ్మల్ని వరిస్తుంది. మీరు కుటుంబంతో చేరి ఆనందంగా ఉంటారు. ఉద్యోగంలో, ఉద్యోగ స్థలంలో మీ గుర్తింపు ద్విగుణీకృతం అవుతుంది. ప్రయాణము, అటు క్షేత్ర తీర్థయాత్రల ప్రయాణము, ఉద్యోగ ప్రయాణము రెండూ కొంచెం అధికంగానే ఉండడం వలన శారీరక అలసట, కాస్త అనారోగ్య సూచన కనిపిస్తున్నప్పటికీ అది తాత్కాలికంగానే ఉంటుంది. భయపడక్కర్లేదు. మీరు ఒక రకంగా చెప్పాలంటే అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పవచ్చు. ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి గురువారం నాడు, ప్రతి గురువారము నాడు మేధా దక్షిణామూర్తి వారికి చక్కటి ఆవు పాలతోటి అభిషేకము చేయించటము, అట్లే వినాయక స్వామి వారికి విశేషమైనటువంటి గణపతి అధర్వ శీర్షముతోటి ఆవు పాల అభిషేకము చేయించటము చాలా విశేషమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు. అటు బుధవారం నాడు వినాయకుడికి, గురువారం నాడు మేధా దక్షిణామూర్తి స్వామి వారికి చేయించేటువంటి అభిషేకం వలన మీ ప్రజ్ఞాశక్తి మరింత పెరిగి మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని మీరు నియంత్రించేటువంటి మంచి స్థితికి మీరు చేరుకోగలుగుతారు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ చాలా కాలం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి ఉన్నతాధికారుల యొక్క వ్యతిరేక వైఖరి, వాళ్లతో పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క వ్యతిరేక వైఖరి, దాన్ని మీరు అధిగమించగలుగుతారు. ఇన్నాళ్ళు భయంతో ఏమవుతుందో అని మీరు పడేటువంటి ఆ భయం ఏదైతే ఉందో, ఇక మిమ్మల్ని ఆ భయం ఇబ్బంది పెట్టదు. సమాధానం చెప్పగలిగే స్థాయికి చేరుకుంటారు. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. చాలా విశేషమైనటువంటి మాసం ఈ మాసం మీకు. పూర్వార్ధము కొంత ప్రతికూలంగా ఉంటుంది, కొంత మందకొడిగా సాగుతుంది. ప్రతికూలత అంటే వ్యతిరేకత అని కాదు, కొంచెం మందకొడిగా సాగుతుంది. ఉత్తరార్ధంలో వేగం పుంజుకుంటుంది. అనుకున్న ఫలితాలు మీరు పొందగలుగుతారు. చాలా కాలం నుంచి రావాల్సినటువంటి బాకీలు వసూలవుతాయి. మీకు రావాల్సిన ధనం మీ ఇంటికి వస్తుంది. ఎంతో కాలం నుంచి మీరు ప్రణాళిక చేస్తున్నటువంటి ఒక సత్కార్యానికి మీరు ప్రణాళిక వేయగలుగుతారు. ఉద్యోగంలో బదిలీ సానుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో వృద్ధి కలుగుతుంది. కళారంగము, రాజకీయ రంగము కొంత స్తబ్దుగా ఉన్నప్పటికీ ఒక మామూలు పురోగతితోనే ముందుకు సాగుతుంది. విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయము. శారీరకంగా నరములకు సంబంధించినటువంటి కొన్ని బాధలు ఇబ్బంది పెట్టేందుకు అవకాశం కనబడుతోంది. స్థూలంగా ఈ మాసము అన్ని రంగాలుగా, అన్ని విధాలుగాను మీకు అనుకూలమైన, యోగ్యమైనటువంటి సమయంగానే కనబడుతోంది. స్థూలంగా ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి సత్ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి మీకు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి, ఆరోగ్యం విషయంలో పురోగతిని పొంది అందరూ ఆనందంగా ఉండడానికి విశేషమైనటువంటి అఘోర పాశుపత అభిషేకము చాలా స్పష్టంగా మీరు చేయించుకోగలిగితే, లేదా కనీసం అఘోర పాశుపత హోమం మీరు చేయించుకోగలిగితే, ఇలాంటి చిన్న చిన్న కష్టాల నుంచి బయటపడి పరిపూర్ణమైనటువంటి సౌఖ్యాన్ని పొందడము. ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోవడం వలన శత్రు బాధల నుంచి విముక్తి లభించి గృహంలో, ఉద్యోగంలో, మీ పరిసరాలలో ఒక ఆనందదాయకమైనటువంటి ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ఆశిస్తూ తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అన్ని విధములుగా యోగ్యమైనటువంటి సమయము. చేపట్టిన వ్యాపారాదుల యందు, వృత్తి యందు విశేషమైనటువంటి పురోగతి, అధికారుల నుంచి ఉత్తమమైనటువంటి గుర్తింపు, ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థానానికి మీరు వెళ్ళేటందుకు ఒక అవకాశం ఏర్పడుతుంది. విశేషమైనటువంటి క్షేత్ర దర్శనము, ఉద్యోగ నిమిత్తమైనటువంటి ప్రయాణాలు రెండూ ఎక్కువగానే కనబడుతున్నాయి ఈ మాసం మీకు. విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయము. కళారంగాలలో ఉండేటువంటి వారికి, పరిశోధనా రంగంలో ఉండేటువంటి వారికి ఒక విఖ్యాతమైనటువంటి గుర్తింపు. రాజకీయ నాయకులకి
కొన్ని అండదండలు ఏర్పడతాయి, ఒక మంచి పదవి కూడా వీరిని వరిస్తుంది, అందులో సందేహమే లేదు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఇంతకాలం ఇబ్బంది పెట్టారో వారందరూ కూడా మీ విలువ తెలుసుకుని మీకు మిత్రులుగా మారేందుకు అవకాశం. గృహ నిర్మాణము, ఇంట్లో ఒక సత్కార్య నిర్వహణము, ఒక శుభకార్య నిర్వహణకు మీరు చేసే ప్రయత్నము సఫలీకృతమవుతాయి. విదేశాలలో విద్యను అభ్యసించడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు, విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకునేటువంటి వారికి చాలా సానుకూలమైనటువంటి సమయం. కళారంగాల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకి రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి విశేషంగా కనబడుతోంది. కొంత మానసిక సంఘర్షణకి లోనవుతారు. మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇది. కాస్త ఉదర సంబంధమైనటువంటి కొంత ప్రతికూలత, కేళ్లకు సంబంధించినటువంటి చిన్నపాటి అనారోగ్యము మిమ్మల్ని బాధ పెట్టినా మాసాంతానికి అన్నీ సర్దుకుని చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. డిఫెన్స్ రంగంలో ఉండేటువంటి వారికి చాలా విశేషమైనటువంటి గుర్తింపు. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించటము, ప్రతి సోమవారము ఈశ్వరుడికి ఆవుపాలతో అభిషేకము చేయించటము, అవకాశం ఉన్నవారు చక్కగా అఘోర పాశుపత హోమం చేయించటము చాలా అద్భుతమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఒక విశేష రాజయోగానికి సూచిక అవుతుంది. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, అందరూ ఆనందంగా ఉంటారు. ఈ రాశివారు ఈ పరిహారాల్ని ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలని ప్రార్థిస్తూ తదుపరి మీనరాశి. ఆర్థిక లావాదేవీల యందు ఎంతకాలము మీరు పడినటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగి విశేష ధనలాభముతోటి రావలసినటువంటి ధనము మీ చేతికి వచ్చి రుణ విముక్తులై మీరిచ్చిన రుణాలు మళ్ళీ మీకు తిరిగి వచ్చి ఆర్థికంగా ఒక మంచి బలాన్ని ఏర్పరచుకునేటువంటి సమయం. కొత్త కాంట్రాక్టులకు సంతకాలు పెట్టకండి. కొత్త రుణాలకు సంబంధించినటువంటి పేపర్లని మీరు ముట్టుకోకండి. దయచేసి అటు పక్కకు వెళ్ళకండి. గృహ నిర్మాణం కోసం మీరు అప్లై చేసుకున్న లోన్లు కూడా కొంత జాప్యమైనా ఆగండి, మంచిదే, తప్పేమీ లేదు. సంతాన సంబంధితమైనటువంటి విశేష పురోగతి మిమ్మల్ని ఆనందపరుస్తుంది. ఉద్యోగ సంబంధమైనటువంటి పురోగతి మిమ్మల్ని లాభపెడుతుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక బదిలీ మిమ్మల్ని ఆనందపెడుతుంది. శత్రువులు మిమ్మల్ని ఇంతకాలం ఇబ్బంది పెట్టినా మీ మనోధైర్యము ఇప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, వాళ్ళని అధిగమించేలా చేస్తుంది. మీ మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అధికారుల నుంచి గుర్తింపు కానీ, గృహంలో మీ యొక్క మాటకు విలువ పెరగడం కానీ చాలా ఆనందాన్ని కలిగిస్తుంది మీకు. ఈ రాశిలో ఉన్నటువంటి గృహిణులు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి శుభయోగం కనబడుతోంది. వారికి ఒక చక్కటి ప్రణాళికతోటి వారి జీవితం ముందుకు సాగేందుకు ఒక ప్రణాళిక ఏర్పడుతుంది. వాళ్ళకి రాజకీయ నాయకులకి, కళాకారులకి, విద్యార్థులకి అద్భుతమైనటువంటి సమయం నడుస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి వారికి. మొన్నటిదాకా కొంత నిరాశతో నిస్పృహతో ఉన్నవారు ఇప్పుడు ఆనందంగా ఉంటారు. వారు అద్భుతంగా ఉంది కదా నా పరిస్థితి అని అనుకుంటారు. వారు లోహ వ్యాపారులు కానీ, మామూలు వ్యాపారులు కానీ కొంత మందకొడిగా సాగిన నష్టంతో మటుకు వ్యాపారాలు అంతమవ్వవు. పూర్వార్ధం కంటే ఉత్తరార్ధము చాలా విశేషమైనటువంటి పురోగతితో ముందుకు సాగుతుంది. ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి మాసములో ఒక్కసారి చక్కగా అఘోర పాశుపత హోమాన్ని చేయించుకోవడం కానీ, నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసి శనేశ్వరుడికి ప్రతి శనివారము తైలాభిషేకము చేయించుకుని ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోవడం వలన మరిన్ని సత్ఫలితాలు పొంది కుటుంబము, మీ పరిసరాలు ఆనందంగా అభివృద్ధి పథంలో ఉంటాయని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా గురువులు ఇచ్చినటువంటి జ్ఞానము మేర అమ్మవారి ఆశీస్సులతోటి మా జ్ఞాన పరిధిలో రాశుల వారికి మేషం నుంచి మీనముగా కలిగినటువంటి 12 రాశుల వారికి కలిగినటువంటి ఈ మాస ఫలితాలు, పరిహారాలు తెలియజేయడం జరిగింది. ఈ పరిహారాలు ఆచరించి అందరూ ఆనందంగా సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తూ సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి దివ్య పాదార విందార్పణమస్తు.